తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పడమటి సంధ్యారాగం సీరియల్ జీ తెలుగులో రాత్రి 8 గంటలకి సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చేశారు. మొత్తానికి ఆద్య సీనయ్యల పెళ్లైతే జరిగిపోయింది. ఆద్య సీనయ్యలు రామలక్ష్మి కోసం ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలని సీనయ్యని భర్తగా ఎప్పటికీ స్వీకరించనని ఆద్య చెప్పి ఆ కండిషన్ మీద సీనయ్యతో తాళి కట్టించుకుంటుంది. అంతటితో రామలక్ష్మి సీనయ్యల పెళ్లైతే ఆగిపోతుంది. ఇక ఆద్య సీనయ్యల అభిమానుల కోరిక మేరకు ఇద్దరికి పెళ్లైతే జరిగింది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉండబోతోందో మరి రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. ఇప్పుడప్పుడే ఆ ఇరువురి మధ్య ప్రేమ చిగురించదు. ఇక మొత్తానికి రఘురామ్ కుటుంబం మొత్తం సీనయ్య ఆద్యల్ని అపార్థం చేసుకుంటుంది. అస్మితకి సంబంధించిన వీడియో డిలీట్ కావడం వలన వాళ్ళ మాటలు ఎవరు నమ్మరనే ఉద్దేశంతో రామలక్ష్మి పెళ్లి ఆపేయాలనే ఈ ఇరువురు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ విషయం ఎవరికీ తెలియదు. కాకపోతే ఆద్య మీద ఊహించని నింద పడుతుంది. గతంలో జానకిని పెళ్లి చేసుకోవాలని వచ్చిన కిషోర్ సంధ్యను ఎలాగైతే పెళ్లి చేసుకొని వెళ్లిపోయాడో రామలక్ష్మిని చేసుకోవాల్సిన సీనయ్యని ఆద్య పెళ్లి చేసుకొని వచ్చిందన్న నింద ఆద్య మీద పడుతుంది. తల్లి చేసిన తప్పే కూతురు చేసిందని నిందిస్తారు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో జానకి ఆద్య సీనయ్యల వైపు ఉండబోతోంది. ఆ విషయం నచ్చని రఘురామ్ జానకిని కూడా వాళ్లతో పాటు ఇంటి నుండి వెళ్లిపోమ్మంటాడు. ఇక పడమటి సంధ్యారాగం సీరియల్ కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి? రఘురామ్ ఆద్య సీనయ్యల్ని స్వీకరించేదెప్పుడు? ఖచ్చితంగా శౌర్య కూడా గతం మర్చిపోతాడు అని క్లియర్ గా తెలుస్తోంది. దాంతో అస్మిత ఆటలు కూడా మరికొంతకాలం సాగనున్నట్లు తెలుస్తోంది. పడమటి సంధ్యారాగం సీరియల్లో ఆద్య సీనయ్యలు ఒకటి కావడం మీకెలా అనిపిస్తోంది? మరి శౌర్య రామలక్ష్మిలు ఒకటవుతారా? శౌర్య గతం మర్చిపోతాడని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.